హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ తోటి 24,400 దగ్గర ఓపెన్ అయింది. ఎగ్జాక్ట్లీ ఓపెనింగ్ చూస్తే 24,420 ఉంది. ఆల్రెడీ లాస్ట్ టైం క్లోజింగ్ 24,350 అరౌండ్ వచ్చింది కాబట్టి సో పైకైనా 150 పాయింట్స్ ఉంది, డౌన్ సైడ్ అయినా 150 పాయింట్స్ ఉంది. ఈ 300 పాయింట్స్ రేంజ్లో మధ్యలో ఉంది కాబట్టి 24,350 అబౌవ్ ఉంటున్నట్లయితే 24,350 నుంచి 24,500 150 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేసాం. ఈరోజు ఓపెనింగ్ బెటర్గానే అయింది కాబట్టి 24,400 ఇంట్రాడేలో రీచ్ అయిన లో ఇది. అలానే ఇంట్రాడే హై చూసుకున్నట్లయితే 24,526 వరకు వెళ్ళింది. ఖచ్చితంగా నిన్నటి క్యాండిల్కి అంటే ఫ్రైడే క్యాండిల్కి ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందని మాట్లాడుకున్నాం లాస్ట్ అనాలిసిస్ వీడియోలో. అలానే 24,526 ఇంట్రాడే హై. ఫ్రమ్ హై అండ్ లో టోటల్ రేంజ్ చూసుకుంటే 126 పాయింట్స్ రేంజ్ కవర్ చేస్తూ మార్కెట్ క్లోజింగ్ 24,460. ఈ మధ్యకాలంలో వచ్చిన క్లోజింగ్స్లో బెస్ట్ క్లోజింగ్ ఇది 24,460 డేవేస్లో చూసుకుంటే. సో రేపు ఎల్లుండి మార్కెట్ ఈ 24,500 అరౌండ్, అంటే రేపు మనకి 24,500 అబోవ్ క్లోజ్ అయినా పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. జస్ట్ ఒక 40 పాయింట్స్ మాత్రమే ఉంది కాబట్టి వన్స్ ఈ లెవెల్ అబోవ్ క్లోజ్ అయితే దీన్ని మనం సపోర్ట్ లాగా కన్సిడర్ చేసుకుంటాం. సో ఆల్రెడీ మ్యాక్సిమం చాలా రోజుల నుంచి 24,500 రెసిస్ట్ చేస్తుంది కాబట్టి సో ఇది బ్రేక్ అయ్యే టైం దగ్గరకు వచ్చేసింది. లాస్ట్ ట్రేడింగ్ డే అండ్ ఈ రోజు కూడా 24,500 బ్రేక్ చేస్తూ ఇంట్రాడేలో హై రీచ్ అయింది కాబట్టి ఒకసారి ఇన్ డీటెయిల్ దీన్ని 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఈరోజు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే 24,400 లెవెల్ని హిట్ చేసింది. బికాస్ 24,420 దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది కదా. సో ఈ టూ క్యాండిల్స్లో 2 టైమ్స్ 24,400ని రిటెస్ట్ చేశాక ఆ తర్వాత క్యాండిల్ బాడీ పరంగా చూసుకుంటే 24,450 అబోనే మోస్ట్ ఆఫ్ ద క్యాండిల్స్ బాడీస్ క్లోజ్ అవుతూ వచ్చాయి. ఫస్ట్ 2 అవర్స్ ఆఫ్ మార్కెట్ని తీసేస్తే మిగతా మార్కెట్ అంతా ఒక 50 పాయింట్స్ రేంజ్లోనే కన్సోలిడేట్ అవుతూ వచ్చింది. సో అప్పర్ లెవెల్లో కన్సోలిడేట్ అవుతుంది అండ్ క్లోజింగ్ కూడా 24,460 దగ్గర వచ్చింది కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేసేది రేపటి మార్కెట్లో 24,500 ఈ లెవెల్ అబోవ్ కొన్ని 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది అని. ఆ తర్వాత సో ప్రెసెంట్ మన సిచ్యువేషన్ ఇప్పటి వరకు 24,500ని రెసిస్టెన్స్ లాగా చూసాం కాబట్టి ఇప్పుడు ఇది సపోర్ట్ లాగా కన్వర్ట్ అవుతుంది అనేది మన ఒపీనియన్ రేపటి మార్కెట్లో. సో చూద్దాం ఈ 24,500కి ఎటువైపు క్లోజ్ అవుతుందో మార్కెట్ అనేది. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా స్మాలర్ రేంజ్లో కన్సోలిడేట్ అవుతుంది. మనం వీక్లీ అనాలిసిస్ వీడియోలో చూస్తే యాక్చువల్గా ఈ గ్రీన్ క్యాండిల్ బాడీ ఉంది కదా 54,600 దగ్గర ఉంది ఇక్కడ ఓపెనింగ్. సో దీన్ని మనం సపోర్ట్ లాగా భావిస్తూ అండ్ అప్పర్ సైడ్లో 55,600 బికాస్ ఇక్కడ చూస్తే హై 55,600 ఉంది. సో అలా మనం ఇనిషియల్గా 55,600 ఒక 1000 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఈ 55,600 మార్క్ని క్లోజ్ అయ్యాకే 56,000 రౌండ్ ఆఫ్ మార్క్ని అబ్జర్వ్ చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ ఇనిషియల్గా మన రేంజ్ వచ్చేసి 1000 పాయింట్స్ బికాస్ అన్ని క్యాండిల్స్ కూడా ఈ 55,600 నియర్ బైనే ఆర్ ఎల్స్ బిలోనే క్లోజ్ అయ్యాయి. ఇక్కడ 55,600 అబోవ్ ఓపెన్ అయినా ఫైనల్ క్లోజింగ్ 55,600 బిలోనే వచ్చింది. సో ఈ 1000 పాయింట్స్ రేంజ్ బౌండెడ్నెస్ని ఈ వీక్కి మనం గమనిస్తున్నాం. ఈ రేంజ్ నుంచి బ్రేక్అవుట్ అయ్యాక మన డెసిషన్ అనేది చేంజ్ చేసుకుంటాం. ఈరోజు ఓపెనింగ్ చూద్దాం. ఓపెనింగ్ 55,065. ఓపెనింగ్ నుంచి లోయర్ సైడ్ కరెక్ట్ అయింది మార్కెట్. ఎక్కడి వరకు కరెక్ట్ అయింది అనేది కూడా చూద్దాం. సో ఇంట్రాడే లో వచ్చేసి 54,786. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది 54,920 అరౌండ్. ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ చూస్తే మనకి 65 + 80 150 పాయింట్స్ అరౌండ్ క్యాండిల్ బాడీ కనపడుతూ ఇంట్రాడే హై ఏమో 55,350 వరకు వెళ్ళింది. హై అండ్ లో పరంగా చూసుకుంటే 200, 350 లెస్ దెన్ 600 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది. స్మాలర్ రేంజే. బాడీస్ పరంగా కూడా 150 పాయింట్స్ అంటే స్మాల్ బాడీ రేంజే. స్టిల్ ఈ కన్సోలిడేషన్ రెస్పెక్ట్ చేస్తుందనే మనం తీసుకోవచ్చు. ఒకసారి ఇన్ డీటెయిల్ దీన్ని కూడా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో వోల్టాలిటీ చూడొచ్చు. మార్కెట్
ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యాక ఇక్కడ నుంచి 55,350 వరకు రీచ్ అయింది. ఈ ఫస్ట్ క్యాండిల్ని మనం నెగ్లెక్ట్ చేసుకున్నట్లయితే 10:30 క్యాండిల్లో మనకి ఇవాల్టి బెస్ట్ క్లోజింగ్ అట్ ద రేంజ్ ఆఫ్ క్లోజింగ్ వచ్చేసి 55,150 వరకు వచ్చేసింది. సో ఇక్కడ ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ 2 అవర్స్ అంతా 55,000 సపోర్ట్ లానే యాక్ట్ చేస్తూ, సో ఫైనల్గా ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఎప్పుడైతే 55,000 బిలో పుష్ చేసిందో ఇక్కడ సపోర్ట్ లాగా యాక్ట్ చేసిన లెవెల్ మనకి రెసిస్టెన్స్ అయిపోయింది. సో ఆ తర్వాత మార్కెట్ 55,000 బిలోనే కంప్రెస్ అవుతూ బట్ అంత లోయర్ సైడ్ కూడా వెళ్ళలేదు. సో ఇక్కడ ఒక 200 పాయింట్స్ గ్రేస్ రేంజ్ ఉంది. సో ఇక్కడ ఒక సపోర్ట్ రేంజ్ లాగా క్రియేట్ చేస్తూ మార్కెట్ రిబౌన్స్ అయింది. సో ఈ లెవెల్ తర్వాత మనం 54,600ని చూడొచ్చు. సో మన ఓవరాల్ రేంజ్ అయితే ఇది 54,600 నుంచి 55,600. ఈ రేంజ్ నుంచి బయటికి వచ్చాకే మనం కొత్త రేంజ్ని ఎస్టిమేట్ చేస్తాం. అప్పటి వరకు బ్యాంక్ నిఫ్టీ రేంజ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈజ్ దిస్. సో దట్స్ అవర్ వ్యూ విత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. చూద్దాం మరి రేపు మార్కెట్ ఏ విధంగా మూవ్ అవుతుందో. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.